ఆసియాలోనే అతిపెద్దదైన మేడారం జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. సమ్మక్క సారలమ్మ జాతర 21 నుంచి ప్రారంభం కానుండగా అంతకుముందే భక్తులు భారీగా తరలివచ్చి ముందస్తు మొక్కులు తీర్చుకుంటున్నారు. మేడారం జాతరపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. అతిపెద్ద గిరిజన జాతర భారతదేశంలోనే కుంభమేళా తర్వాత జరిగే అతిపెద్ద జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. 2 ఏళ్లకోసారి జరిగే సమ్మక్క సారలమ్మ జాతర ఈ ఏడాది ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు జరగనుంది. 21వ తేదీన కన్నేపల్లి నుంచి సారలమ్మ, అదేవిధంగా అదే రోజు పగిడిద్దరాజు, అదేవిధంగా గోవిందరాజులు గద్దెలపైకి చేరుకుంటారు. ఆ తర్వాత రోజు 22వ తేదీన సమ్మక్క గద్దెలపైకి చేరుకుంటుంది. 23వ తేదీన ముగ్గురు గద్దెలపైన కొలువు తీరి భక్తులకు దర్శనమిస్తారు. 24వ తేదీన వనప్రవేశం చేయడం ద్వారా జాతర పరిసమాప్తం అవుతుందని చెప్తా ఉంటారు. అంటే ముఖ్యంగా ఈ గిరిజన ఆదివాసీలకు సంబంధించిన జాతరకు సంబంధించిన ఈ గ్రామాల్లోనైతే 4 వారాల పాటు పండుగ జరుగుతుంది. మొదటి వారం గుడిమెలిగే పండుగ, అదేవిధంగా తర్వాత వచ్చే బుధవారం మన్నెమెలిగే, ఆ తర్వాత వచ్చే బుధవారం రోజు కన్నెపల్లి నుంచి సారలమ్మని తీసుకురావడము, దాంతో మరో ఘట్టము ద్వారా జాతర కొనసాగుతుంది. 4వ వారము తిరుగు వారం నిర్వహిస్తారు. దీనితో పూర్తి స్థాయిలో జాతర పరిసమాప్తం అవుతుందని గిరిజనులు చెప్తూ ఉంటారు. మనం చూసుకోవచ్చు, ముందస్తు జాతర సందర్భంగానే పెద్ద ఎత్తున భక్తులు దర్శనానికి వస్తున్న సందర్భం మనం చూస్తాము. ముఖ్యంగా బుధవారం ఆదివారాలు అయితే ఇసుకేస్తే రాళ్ళనంత జనం వస్తూ ఉన్నారు. జాతర సమయంలో 1,50,00,000 మంది భక్తులు తరలి వస్తారని అధికారులు అంతా అంచనా వేస్తున్న సందర్భం మనకు కనిపిస్తుంది. అందుకు అనుగుణంగానే ఏర్పాట్లు కూడా చేస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. భక్తులను చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారు. ముందస్తు మొక్కులు చెల్లించుకునేందుకు వస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాము. మనతో పాటు పూజారులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సమ్మక్క వచ్చే రోజు కానీ సారలమ్మ వచ్చే రోజు కానీ ఆదివాసీ పద్ధతుల మేరకు ఎలాంటి పూజలు నిర్వహిస్తారు, ఆ వచ్చే తంతు అంతా ఎలా ఉంటుంది, సారలమ్మ వచ్చే సందర్భంలో జంపన్న వాగు దాటుతూ అమ్మవారి కాళ్ళను సోదరుడు కడుగుతారనే ప్రతీతి పూర్తి స్థాయిలో ఈ జాతరకు సంబంధించిన విశిష్టతలు ఎట్లా ఉంటాయి? మనం ముందుగా చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 21వ తారీఖు నాడు శ్రీ సారలమ్మ కన్నెపల్లి గ్రామం నుండి మరి తల్లి గద్దెలపై వచ్చే క్రమంలో సాయంత్రం 3-4 గంటల నుండి బయలుదేరే సమయంలో ఆడపడుచులు నీలారబోసి మరి కుటుంబ సభ్యులంతా కూడా డైరెక్షన్ అంటే దేవత వచ్చేటువంటి సిగ్నల్తో ఇస్తూ మరి భక్తులందరూ కూడా తన కోరికలు నెరవేరాలని ఆ తల్లి పాదాల కింద పడి దాటుకుంటూ వచ్చే క్రమంలో చాలామంది నీలారబోస్తుంటారు. డోలి వాయుద్యాలతోటి కళాకృత్యాలతోటి మా గిరిజన సాంప్రదాయకంగా ఆ దేవతను తీసుకురావడం జరుగుతుంటుంది. మీరు చెప్పండి, ముఖ్యంగా పగిడిద్దరాజు ఎప్పుడు బయలుదేరుతారు, దాంతోపాటు కొండాయి నుంచి గోవిందరాజులు ఎప్పుడు బయలుదేరుతారు, కన్నపల్లిలో సారలమ్మ ఎప్పుడు బయలుదేరుతుంది, ఆ తర్వాత సమ్మక్క ఏ సమయానికి బయలుదేరి ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంటుంది, ఆ రోజంతా ఎట్లా ఉంటుంది, ముఖ్యంగా 23వ తేదీన ఎట్లా ఉంటుంది భక్తుల దర్శనం ఇచ్చే సందర్భంలో పూర్తిగా ఆదివాసీ సాంప్రదాయాలు ఎట్లా ఉంటాయి చెప్పండి. ముఖ్యంగా మనకు 21వ తారీఖు బుధవారం రోజు మనము సారలమ్మను, పగిడిద్దరాజును, గోవిందరాజుని 3 దేవతలను తీసుకొస్తాము. అందరూ ఒక జంపన్న వాగు దగ్గర సమూహమే ఏకమై అక్కడ నుంచి సాయంత్రం 6 గంటలకు సమ్మక్క గద్దెల వరకు చేరుకుంటారు. చేరుకున్న తర్వాత ఆఫ్టర్ గురువారం రోజు మేము సమ్మక్కని మధ్యాహ్నం 12 గంటలకు చిలకలగుట్టకు వెళ్తాము. చిలకలగుట్టకు వెళ్ళిన తర్వాత అనంతరం మేము 10-11 గంటల వరకు మళ్ళీ తిరుగు ఇక్కడ నుంచి మేడారం గద్దెలపైకి మేము తీసుకొచ్చిన అనంతరం శుక్రవారం రోజు పూజలు నిర్వహిస్తామండి. పూజలు నిర్వహించిన తర్వాత శనివారం జనం నుంచి అన్ని దేవతలని జనం నుంచి వనంలోకి మేము తీసుకెళ్ళిన అనంతరం తిరుగువారం మళ్ళీ బుధవారం రోజు మేము తిరుగువారం పండుగ చేసుకొని జాతర ముగుస్తుందని. పాటు కొంతమంది భక్తులు కూడా ఉన్నారు. చెప్పండి, ముందస్తుగానే భక్తులు మీరు ఇవాళ మొక్కులు చెల్లించుకుంటున్నారు, ఎట్లా ఉన్నది? ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర అయినటువంటి సమ్మక్క సారలమ్మ జాతర తెలంగాణలోనే చాలా పెద్ద జాతర అండి, గిరిజన జాతర. ఇట్లాంటి జాతరకు జాతీయ హోదా కల్పించాలని ఫస్ట్ మేము కోరుకుంటున్నాము. తెలంగాణకు గౌరవప్రదమైనది. వివిధ రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. వారి ఆశీస్సులతోటి అందరూ పిల్లపాపలు అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటున్నాము. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా ఉంటుంది సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చి మొక్కులు చెల్లించడం, కుటుంబంతో వస్తారా, ఎట్లా ఉంటుంది ఇక్కడంతా? ముఖ్యంగా ఈ భారతదేశంలో మన తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి గొప్ప సంస్కృతి ఉండడం మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఇలాంటి వనదేవతలు 3 రోజులు వచ్చి ఇక్కడ ఉండడం, ఆశీస్సులు ఇవ్వడము భక్తులకు చాలా గొప్ప కొంగు బంగారం. అంటే ఏది అడుగుతో అది ఇవ్వడము కొంగు బంగారంగా మేము ఆశిస్తున్నాము. ఇది అసలు మేము మర్చిపోలేని గొప్ప అనుభూతి. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు, ఎట్లా ఉంటుంది మహిమ అంతా కూడా? మేము 25 ఇయర్స్ నుంచి వస్తున్నాము, రెగ్యులర్గా ప్రతి జాతరలో వస్తున్నాము. కానీ
ఈసారి అంతా బాగా ఏర్పాటు మాత్రం బాగా లేవు, చాలా ఇబ్బందికరంగా. పార్కింగ్ ఎక్కడో ఉన్నది, దారి చెప్పేటోళ్ళు లేరు, ఎవరు లేరు, చాలా ఇబ్బంది పడుతున్నాం ఈసారి. భక్తులు అయితే ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. పార్కింగ్ విషయంలో కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భం అయితే మనకు కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ముందస్తుగా వచ్చే భక్తులతో అయితే మేడారం గద్దెలంతా కూడా పూర్తిగా కిటకిటలాడుతూ ఉన్నాయి. పూర్తి స్థాయిలో బుధ ఆదివారాలు అయితే పెద్ద ఎత్తున వస్తున్న సందర్భము. ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు జాతర జరగనుంది. 4వ వారము తిరుగు వారంగా చెప్తా ఉంటాం. దీంతో జాతర పూర్తి స్థాయిలో పరిసమాప్తం అవుతుందని ఇక్కడ ఉన్నటువంటి ఆనవాయితీ ప్రకారం మనకు తెలుస్తూ ఉంది. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, న్యూస్, మేడారం నుంచి ములుగు జిల్లా.